బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తప్పుడు ప్రచారాన్ని ఆపడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో పార్టీ కలిసి రావడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. కేంద్రంలో పలుకుబడి ఉందని, అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని చంద్రబాబు అనుకోవద్దన్నారు. గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతోందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి. ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు, నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా? ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి కూర్చుంటాం, కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్ని మీరే ఎట్లా ఉన్నాయి కదా. 10 పైసలు మితికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించింది ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కన. బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 10 పైసలు మితికి ఏడు దాచుకుంటారు. దాచిపెట్టుకుని టెన్షన్ తో బీపీ, షుగర్లు, లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది. దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడు అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ, షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవడొచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్ తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈ రోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక నీళ్లు కిందికి పోతే అవి వరద. పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి మీద మేము కట్టుకున్న ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ప్రాణహిత చేవల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్లమని. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తో ఏది అవ్వదని ప్రజలకు అర్థమైపోయిందని ఎంపీ అరవింద్ అన్నారు. ఉత్తమ్ కుమార్ ఏదో ప్రోగ్రాం పెట్టుకుని మరీ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరదీశారని అన్నారు. ఉత్తమ్ కు జీరో నాలెడ్జ్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉత్తమ్ సగం బీఆర్ఎస్, సగం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రామిసులు కూడా తట్టు స్పెషలీ ఛాలెంజ్ చేసిన ప్రామిసులు కూడా ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయనట్టు సగం టీఆర్ఎస్, సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోన్. చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా, దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకుని ఇది హిందూ పేపర్. భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరీ మండలం చెన్నాపూర్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రతి సమాచారం కంప్యూటర్ ఆధారితంగా నమోదవుతుందని తెలిపారు. ఈ వ్యవస్థ వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా, ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బంది వెంటనే ప్రతిస్పందించేందుకు సహకరిస్తుందని వివరించారు. మొదట రాష్ట్రంలోని 100 సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ ని, ఈ రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్ ని బేరేసి అంచనాలు వేసి దానికి అనుగుణంగా కరెంట్ ఎంత కావాలో కూడా అంచనాలు వేసి 2024-25 మార్చ్ పీక్ డిమాండ్ 17,162. 2023 టీఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరం 15,000. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చిలో 17,162. అంటే దాదాపు 2,000 పైబడి వాడితే కూడా ఎక్కడా కరెంట్ కట్ కాలేదు. ఇంటరప్షన్స్ లేకుండా నిరంతరం మనం కరెంట్ ఇవ్వగలిగాం. 2029-30 కల్లా 26,299 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుందని, పెద్ద ఎత్తున పెరిగేటువంటి విద్యుత్ అవసరాలు పెద్ద ఎత్తున దీనికంటే డబల్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కరెంటు శాఖకి 198 కోట్లు, అంటే దాదాపు 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖ పెట్టింది. 13,992 crores ప్రజలకు ఏదైతే ఉచితంగా. రైతుల సంక్షేమం విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా రైతులకు ఏ పథకాలను ఆపడం లేదన్నారు. రైతు భరోసా కోసం మరో 1,313 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. సాగు సమయానికి రైతు బంధు నిధులు ఎప్పుడూ పడలేదన్నారు. ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతు బంధు నిధులు వచ్చాయని ఆయన విమర్శించారు. గులాబీ పార్టీ మరో పోరాటానికి సిద్ధమవుతోంది. రైతుల పక్షాన మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 200 సీట్లకు అనుమతి కోసం కళాశాల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జాతీయ వైద్య మండలి బృందం కళాశాలతో పాటు జనరల్ ఆసుపత్రిలో కూడా తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలలతో పాటు పాలమూరు కళాశాలలో కూడా వసతుల లేమి ఉందని గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కళాశాలలో వసతులు, ఫ్యాకల్టీ, పడకలు, ఆపరేషన్ థియేటర్ల లేమిని గుర్తించింది. మొత్తం 5 లోపాలను ఎత్తిచూపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెల్కమ్ బ్యాక్. ఏపీలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనిపించడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఈ ఆంక్షలే నిదర్శనం అంటున్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకుని కూటమిని గెలిపించుకోవడానికి అనేక అన్యాయాలకు తెరలేపారని విమర్శించారు. ఈ విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై సీఎం చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని జగన్ ప్రశ్నించారు. మొత్తం కుటుంబం ఇవాళకి కూడా మీకు బాధ్యులు ఎవరు? మీరు ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. నా రాజ్యాంగం నడుస్తా ఉంది. ఒక రాజ్యాంగంలో చివరికి ప్రైవేట్ కంపెనీలు ఇచ్చినా కూడా ఇచ్చుకునే పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశామని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.
ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టన పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తా ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఖచ్చితంగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా, ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు దొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్నలాంటి వాళ్ళకి చేసిన అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇక జగన్ పల్నాడు పర్యటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు కట్టుపెట్టిన బారికేడ్లను అంబటి రాంబాబు తోసివేశారు. అంబటి రాంబాబు, అంబటి మురళి బారికేడ్లను విసిరిపడేశారు. అవి తొలగించి వైసీపీ కార్యకర్తల ముందుకు పంపించారు అంబటి సోదరులు. దీంతో అంబటి రాంబాబు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి తీరుపై డీఎస్పీ నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యుల ఫోన్ను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. ఉండేవాళ్ళు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, షేర్డ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు లేకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషన్, ఒక ఆడియో కాన్వర్జేషన్, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషన్ నాకే వినిపించారు. నేను చెప్పాలనుకుంటున్నది సోషల్ ఇష్యూ. ఇక్కడ తప్పు జరిగింది, చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రభుత్వాలు షుడ్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి, శిక్ష పడాలి. ఇక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్ తగిలింది. అక్రమ గ్రావెల్ కేసులో కోర్టు కాకాణికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సర్వేపల్లి రిజర్వాయర్, కణపూరు చెరువులో అక్రమ గ్రావెల్, ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రుస్తుం మైనింగ్ కేసులో కాకాణి రిమాండ్లో ఉన్నారు. ఇటీవల కాకాణిపై పోలీసులు మరో 4 కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో పీటీ వారెంట్తో కాకాణిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. సిట్ కేసులో జ్యుడిషియల్ విచారణ కోరుతూ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 41A CRPC ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి, రిమాండ్కి అవసరమైనటువంటి విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి, వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్ట ప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము. పోలీసు వారి తరఫున
టీపీ గారు అపీర్ అయ్యారు. ఆల్రెడీ ముద్దాయి అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా పీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరే కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది. మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కాకాని లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. దాదాపు 4 గంటల పాటు A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A34 వెంకటేష్ నాయుడిని అధికారులు ప్రశ్నించారు. న్యాయమూర్తి ఎదుట సిట్పై చెవిరెడ్డి ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకుండా తన అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. విచారణకు వస్తానన్నా అరెస్ట్ చేశారన్నారు చెవిరెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మొదట చెప్పలేదని, తాను చెప్పని విషయాలను వాంగ్మూలంలో రికార్డు చేశారన్నారు. 26 ప్రశ్నలకు సిట్ తన సమాధానాలు మార్చిందన్న చెవిరెడ్డి, సిట్ అధికారులు తనను మానసికంగా హింసించారన్నారు. కూటమి ప్రభుత్వం మా ఫ్యామిలీపై కక్ష సాధిస్తోందని, లిక్కర్ కేసుతో ఈ సంబంధం లేకపోయినా కక్షపూరితంగా తన తండ్రిని అరెస్ట్ చేశారన్నారు చెవిరెడ్డి హర్షిత్. తన తండ్రితో పాటు సోదరుడిపై కేసు పెట్టారన్న హర్షిత్, ఇక మిగిలింది తాను తన తల్లి మాత్రమే అన్నారు. తమిద్దరిపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొన్నటి ఒంగోలు పోటీ చేసినప్పటి వరకు ఏ రోజునో మేము లిక్కర్ అనేది మేము ఎప్పుడు పంచింది లేదు, దాని జోలికి వెళ్ళింది లేదు. కాబట్టి అంత పవిత్రంగా మేము ఉండేప్పటికీ ఈ రోజున అదే లిక్కర్ కేసులో మేమేదో ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పేసి ఈ రోజున ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల పైన. మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఏ విధంగా అయితే చట్టపరంగా ఉంటుందో ఖచ్చితంగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చెప్తున్నారు మేము ఎక్కడికి పారిపోతున్నాం అనేసి. ఈరోజు నేను చెప్తున్నాను, మేము గత రోజులుగా మేము మాకు సంబంధించినటువంటి గన్మ్యాన్లు కానీ, డ్రైవర్లు కానీ, పిఏలు కానీ ఎవరైతే ఎంక్వైరీ అని పేరు చెప్పి ఈ రోజున వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఈ రోజున స్టేట్మెంట్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజే నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఖచ్చితంగా నేను తిరుపతిలోనే ఉంటాము. మీకు ఏదన్నా ఎంక్వైరీ కావాల్సి వస్తే నేనే వస్తాను ఎంక్వైరీకి అని చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న జగనన్న పొదిలు వచ్చినప్పుడు కూడా నాన్నగారు అక్కడే ఉన్నారు. దాని తర్వాత రోజు కూడా ఏ విధంగా అయితే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టినప్పుడు పొదిలి స్టేషన్స్ ముందు నాన్నగారు అక్కడ పోయిన సంఘటన కూడా మీ అందరికి తెలిసిందే. ఈ రోజున ఏదో మా వ్యాపార నిత్యా మేము బయటకు పోతున్నప్పుడు ఈ రోజున ఏదో మేము పారిపోతున్నాం అనేసి ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదు. మేము ఎక్కడికి పారిపోయే రకాలం కాదు. ఏదన్నా న్యాయపరంగా మేము తేల్చుకుంటాం. ఏ విధంగా అయితే మా పైన ఈ అక్రమ కేసులు పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటిని కూడా మేము ఎదుర్కొంటాం. నేను చెప్తున్నా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల పైన, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేసి. మొన్నటి ఒంగోలు పోటీ చేసి పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షానికే రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీని బాగుకు ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. చివరకు వర్షాకాలం రావడంతో ఈ రహదారిపై పాదచారులు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు చోళ్లపదం గ్రామ సమీపంలో శివాలయం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఈత కొడుతూ వినూత్న నిరసన తెలిపారు. నిరసనకు పలువురు మద్దతుగా నిలిచారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఏకశిలానగర్ సర్వే నెంబర్ 739 నుంచి 749లో ఉన్న లేఅవుట్ను రంగనాథ్ పరిశీలించారు. తమ ప్లాట్లను కబ్జాదారులు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైడ్రా కమిషనర్కి ఫ్లాట్స్ ఓనర్స్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇక ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్ట్ నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటనా స్థలిలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదంటున్నారు ప్రధాని మోడీ. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని, ఎన్నటికీ అంగీకరించబోదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను తెలిపారు. మోడీ ట్రంప్ల మధ్య చర్చ జరిగింది. ఈ విషయంపై 35 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో ఆపరేషన్ సింధూర్ వివరాలను ట్రంప్కు మోడీ వెల్లడించారు. ఇరాన్ అధినేత ఖమేనీని ఖతం చేయకుండా ఇజ్రాయెల్ బారి నుంచి రక్షించేందుకు అమెరికా అండతో పాకిస్తాన్ పనిన వ్యూహం ఫలిస్తుందా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక భేటీ వెనుక ఆంతర్యం ఇదేనా? ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన ఖమేనీ పట్ల అమెరికాకు అంత సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇరాన్కు అవసరమైతే అణ్వస్త్రాలను పంపుతామని చెప్పిన పాకిస్తాన్ను ట్రంప్ ఎందుకు చేరదీశాడు? కెనడాలో మోడీతో భేటీ కాకుండా ట్రంప్ అత్యవసరంగా అమెరికాకు వెళ్లి పాక్ ఆర్మీ చీఫ్ను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? పాకిస్తాన్కు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా మెసేజ్ పంపడం దేనికి సంకేతం? ప్రస్తుతం భారత్లోని ప్రతి పౌరుడి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. ట్రంప్ ఆడుతోన్న కపట నాటకాన్ని పసిగట్టడం వల్లే ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ నాపడంలో అమెరికా ప్రమేయం లేదని కుండ బద్దలు కొట్టారన్న వాదన వినిపిస్తోంది. ఇజ్రాయెల్ మిసైళ్ల దాడికి ఇరాన్లో సైనిక శిబిరాలతో పాటు ఆయుధ స్థావరాలు నేలమట్టమవడమే కాదు, ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్లు నేల కొరగడంతో ఇరాన్ అతలాకుతలమైపోయింది. ఇరాన్ అధినేత ఖమేనీని హతమారిస్తే తప్ప యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన తరుణంలో ఇరాన్ తరపున పాకిస్తాన్ రాయబారం చేస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ముందుగా ఇరాన్కు అవసరమైతే అణ్వాయుధాలను అందిస్తామని ఫీలర్ వదిలి పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన చేయడం ద్వారా ఇస్లాం దేశాల మధ్య తన పరపతిని కాపాడుకోవడమే కాకుండా అమెరికా దృష్టిని ఆకట్టుకోగలిగామని పాకిస్తాన్ సంబరపడుతోంది. అమెరికా ద్వారా కథ నడిపించాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్కు అవసరమైతే తమ అణ్వాయుధాలను ఇస్తామంటూ పాకిస్తాన్ సంకేతాలు పంపింది. ఇరాన్ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ చేసే ఓవర్ యాక్షన్ పట్ల ఎందుకు పెదవి విప్పలేదు? ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామంటూ పాకిస్తాన్ ప్రకటించే సాహసం ఎలా చేయగలిగింది? ఇదే వేరే దేశం ఇలాంటి ప్రకటన చేస్తే అమెరికా సహిస్తుందా అనే ప్రశ్నలకు ట్రంప్ వద్ద సమాధానం లేదు. కెనడాలో జరిగే G7 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి ట్రంప్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఈ భేటీని అర్ధాంతరంగా ముగించుకునేవో కొంపలు మునిగిపోతున్నట్లు ట్రంప్ హుటాహుటిన అమెరికా వెళ్లిపోయారు. ఇంతకీ ట్రంప్ అమెరికా వెళ్లింది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో భేటీ కావడానికి అన్న విషయం తెలిసంతా అవాక్కయ్యారు. G7 సదస్సును వదులుకుని మరి పాక్ ఆర్మీ చీఫ్తో భేటీకి కావాల్సినంతగా ట్రంప్కి ఏం అవసరం వచ్చింది? అమెరికా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఓవైపు ఇజ్రాయెల్పై తొడగొట్టిన తరుణంలో పాక్ లాంటి టెర్రర్ దేశానికి అమెరికా ఎందుకు ప్రయారిటీ ఇస్తోంది అంటే భారత్ను లొంగ తీసుకునేందుకు ట్రంప్ చేస్తున్న చీప్ ట్రిక్లో ఇది భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ బూచిగా చూపి భారత్ను సైతం తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. ఇక ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖొమేనీ జియోనిస్టు పాలనపై దాడి చేస్తూ యుద్ధ హెచ్చరిక జారీ చేశారు. బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించిన తర్వాత ప్రతిస్పందనగా ఈ హెచ్చరిక వచ్చింది. ఖొమేనీ కీలక అధికారాలను ఇరాన్ మిలిటరీకి అప్పగించి భూగర్భ బంకర్కు తరలిపోయారు. ఇజ్రాయెల్లో పెరుగుతోన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖొమేనీ ఉగ్రవాద జియోనిస్ట్ పాలనకి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధం ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని పిలుపునిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు కొన్ని గంటల తర్వాత ఖొమేనీ నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఇక భారత్ పాక్ సీజ్ ఫైర్ లో యూఎస్ జోక్యం లేదని మోడీ స్పష్టం చేసిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఐ లవ్ పాకిస్తాన్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. మోడీ గొప్ప వ్యక్తి, రాత్రే ఆయనతో మాట్లాడాలని కూడా ఆయన అన్నారు. ట్రేడ్ డీల్ గురించి చర్చించామన్నారు. 2 న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపా అని ఆయన చెప్పారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుద్ధ భయాలు నెలకొన్నాయి. ప్రభావం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో 81,444 వద్ద ముగిసింది. నిఫ్టీ 41 పాయింట్ల పతనమై 24,812 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు ఆర్జించాయి. ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని ఇతర సూచీలు, ఐటీ, మీడియా, మెటల్, ఆయిల్, గ్యాస్ కంపెనీలు నష్టపోయాయి. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.